ఇమోషనల్ డిసిజన్ మేకింగ్. అంటే వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇమోషనల్ వీక్నెస్‌కి పడిపోతారు. ఇప్పుడు అవతల వ్యక్తి వచ్చి నువ్వు ఈ పని చేస్తే నీకు బొచ్చెడు డబ్బులొస్తాయి. అది ఇది నీ లైఫ్ అంతా మారిపోతుంది. వీళ్ళకి ఏ పెయిన్ పాయింట్ జీవితంలో ఏదైతే ఉందో, వీళ్ళు దేనికోసమైతే తహతహలాడుతున్నారో, వీళ్ళు దేనితో అయితే బాధపడుతున్నారో, ఈ 2 వాళ్ళు పట్టుకుంటారు. ఒకటి దేనివల్ల అయితే బాధపడుతున్నారో, లేదే ఇంకేమన్నా కావాలని తహతహలాడుతుంటారు. ఈ రెండిటిని పట్టుకొని నువ్వు ఈ పని చేస్తే ఇవి పోతాయని చెప్పి, నీ పెయిన్ పోతుంది, నీకు ఈ ప్లెజర్ వస్తుంది అని వాళ్ళు చెప్తారు. అక్కడ ఇమోషనల్‌గా వీళ్ళ వీక్‌నెస్ మీద కొడతారు కాబట్టి వీళ్ళు కనెక్ట్ అయిపోయి మోసపోతారు. అది మీకు పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పటం కావచ్చు, డబ్బులు వస్తాయని చెప్పటం కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మోసం అనేదాన్ని మీరు ఎలా కేటగరైజ్ చేస్తారు అనేది మీ ఇష్టం. అది రిలేషన్షిప్‌లోనా, కంపెనీలోనా, కలీగ్స్‌ను ఒకరిని నమ్మి మనకి ఇష్టం వచ్చింది చెప్పటం అంటారా? ఏదైనా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడేంటి సమస్య దొంగోడిలో లేదు. అంటే కశ్యప్, మోసం చేసే వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నేనేమంటున్నానంటే నా దగ్గర కొట్టేసేది, అవతల వాడేమన్నా కొట్టేసేది నా దగ్గర ఉంది అంటే నా ఇంటికి నేను తాళం వేసుకోవాలి, సెక్యూరిటీ పెట్టుకోవాల్సిందే. లోపలికి ఎవరిని రానిస్తున్నాం, ఎవరిని బయటికి పంపిస్తున్నాం, చెక్ ఉండాల్సిందే. అన్నీ తెరుచుకొని పెట్టుకొని దొంగోడు వచ్చాడంటే కుదరదు. అన్నీ తెరుచుకొని పెట్టుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మేము మంచోళ్ళమండి, మాకు అస్సలు కాదండి. ఇది మంచితనం కాదు, ఇమోషనల్ వీక్నెస్. బాగా గుర్తుపెట్టుకోండి.